Hi, hello, namaste. Welcome back to Karthikeya Automotives. సో ఈ రోజు మన దగ్గర ఉంది Nissan Magnite వెహికల్ అయితే మనకు Garware PPF కోసం వచ్చింది. ప్లస్ ప్రోడక్ట్ ఇన్స్టాల్ చేయబోతున్నాం. 3 years వారంటీతోని 175 మైక్రాన్ థిక్నెస్ వస్తుంది PPF లో. సో వెహికల్ మీరు చూడొచ్చు, సిల్వర్ కలర్ వెహికల్ ఇది. యాక్చువల్లీ ఇది ఆల్మోస్ట్ ఒక 6 months ఆర్ 8 months ఓల్డ్ వెహికల్ ఇది. కస్టమర్ అయితే మనకు ఎప్పుడైతే వెహికల్ డెలివరీ తీసుకున్నారో అప్పుడే అప్రోచ్ అయ్యి ఉండే, కానీ మనం కస్టమర్ కి కొంచెం బిజీ ఉండుట్లా ప్రైస్ హెవీ అని చెప్పేసి అప్పుడు కస్టమర్ రాలేదంట. సో దాని తర్వాత మళ్ళీ ఆఫ్టర్ 6 months లాంగ్ డ్యూరేషన్ కస్టమర్ అయితే మళ్ళీ మన దగ్గర వచ్చాడు. సో చెప్పుకోవాలంటే నిసాన్లో మనకు తెలిసిన మోడల్స్లో అన్నిటికల్లా ఇప్పుడు నడిచే మోడల్ అయితే నిసాన్ మ్యాగ్నైట్ ఒక్కటే. నిసాన్ అయితే సస్టైన్ అవుతుంది ఈ ఒక బ్రాండ్ ఒక్క మోడల్తోనే చెప్పుకోవచ్చు. వెహికల్ అయితే ఇప్పుడు మనం PPF ఇన్స్టాలేషన్ కోసం రెడీ ఉంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వెహికల్ అయితే మనకు కస్టమర్ అప్రోచ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు వచ్చారు అంటే కస్టమర్ చెప్పిన రీజన్ ఏంటంటే మీ సోషల్ మీడియా యాక్టివిటీస్లో మీ పోస్ట్లో కానీ మేము చాలా ఎంగేజ్ అయ్యి అవన్నీ చూసి మళ్ళీ రావడం జరిగిందని ఒక ట్యాగ్ లైన్ అయితే ఇచ్చారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, వెహికల్ అయితే ఆల్మోస్ట్ ఒక 8 months ఓల్డ్ వెహికల్ అని. సో వెహికల్లో అయితే ఎడ్జెస్లో చాలా వరకు కంటామినేట్ అయి ఉండే. సో దాన్ని మనం డీస్కేలింగ్ ప్రాసెస్తోని డీస్కేలింగ్ కెమికల్ యూజ్ చేసి అయితే రిమూవ్ చేసేది ఉంది. సో మీరు చూడొచ్చు, మనకు ఎడ్జ్ టు ఎడ్జ్ క్లీనింగ్ అయితే డీస్కేలింగ్తో జరుగుతుంది. సో ఇది చేస్తే ఏమవుతుందంటే ఆ ఎడ్జెస్లో ఉన్న డస్ట్ మొత్తం కూడా స్టిక్ అయి ఉన్న డస్ట్ మొత్తం కూడా మనం ఒక కెమికల్తో రిమూవ్ చేసేట్లా వెరీ ఫైన్ అండ్ క్లీన్ ఎడ్జెస్ అయితే మనకు రీగన్ అవుతుంది అనమాట. చెప్పాను కదా వెహికల్ అయితే 8 months ఓల్డ్ అని చెప్పేసి. పెయింట్ అయితే చాలా వరకు ఫేడ్ అయిపోయింది. కస్టమర్ వెహికల్ అయితే చాలా రఫ్గా యూజ్ చేశారు. సో దీన్ని మనం అయితే డిఫరెంట్ స్టేజెస్తో మనం ట్రీట్మెంట్ చేయబోతున్నాము. సో దీంట్లో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రబ్బింగ్ ప్రాసెస్ అయితే చేయాలి. ఎందుకంటే మొత్తం ఫేడ్ అయిన ఆ లేయర్ని అయితే తీసేయాలంటే కంపల్సరీ రబ్ చేయాల్సి ఉంటుంది. సో వుల్ ప్యాడ్ యూజ్ చేసి అయితే వెహికల్ మొత్తం కూడా రబ్బింగ్ చేయబోతున్నాము. సో దీని తర్వాత మనం PPF అప్లికేషన్ కోసం కావాల్సిన ఫైనెస్ట్ ఫినిషింగ్ కోసం పెయింట్ షైనింగ్ కోసం ఎల్లో ప్యాడ్ అయితే యూజ్ చేసి మనం ఫినిషింగ్ చేయబోతున్నాము. దీని తర్వాత మనకైతే వెహికల్ అయితే PPF కోసం ఇన్స్టాలేషన్ కోసం రెడీగా ఉంది. వెహికల్ PPF ఇన్స్టాలేషన్ కోసం మనం తీసేయాల్సింది డోర్ హ్యాండిల్స్ తీసేస్తాము, వెదర్ స్ట్రిప్స్ తీసేస్తాము, టైల్ ల్యాంప్స్ తీసేస్తాము, ఈ రిక్వైర్మెంట్స్ ఉన్న ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే మొత్తం కూడా తీసేస్తాము. సో ఈ వెహికల్లో కూడా మనం చూసుకున్నట్టయితే డోర్ హ్యాండిల్స్, వెదర్ స్ట్రిప్స్, సైడ్ ఇండికేటర్స్, ఇంకా ఇక్కడ మనకు క్వార్టర్ ప్యానల్ దగ్గర ఉన్న ఎక్స్ట్రా ఫిట్టింగ్ పీస్ ఇవన్నీ అయితే మనం రిమూవ్ చేసుకున్నాము. ఇంకా డిక్కీ పార్ట్ లో నిసాన్ లోగో, డిక్కీ కింది పోర్షన్ లో ఒక స్ట్రిప్ అయితే తీసేసుకున్నాము. సో ఇవన్నీ కూడా ఫైనెస్ట్ అండ్ ఈజీ టకింగ్ కోసం మనం తీసుకుంటాము, తెలిసిన విషయమే. సో మేము ఎందుకు ప్లస్ ప్రిఫర్ చేసాం కస్టమర్కు అంటే యాక్చువల్లీ మేము కొన్ని టర్మ్స్ పెట్టుకుంటాం అన్నమాట. ఎప్పుడైతే కస్టమర్ వచ్చి వాళ్ళ రిక్వైర్మెంట్స్ చెప్తారో అండ్ వాళ్ళ వెహికల్ డీటెయిల్స్ చెప్తారో, వాళ్ళ వెహికల్ని బట్టి వాళ్ళ వెహికల్ బడ్జెట్ని బట్టి మేము ప్రైజింగ్ అంటే మేము చేసే ప్రోడక్ట్ ప్రొటెక్షన్ అనేది సో వాళ్ళకి కంఫర్టబుల్ ఉండేటట్టు చూసుకుంటాము. బిలో 10 lakhs వెహికల్స్ లేదంటే 15 lakhs వెహికల్ మధ్యలో ఉండడానికి మేము మ్యాక్సిమం ప్రీమియం పుష్ చేయడానికి ట్రై చేస్తాము. కానీ వెన్ ఇట్ ఈస్ లిటిల్ బిట్ ఓల్డ్ అయితే కంపల్సరీ మేము ప్లస్కే ఇస్తాము. అబౌవ్ 15 lakhs వెహికల్ ఏదైనా కూడా నేనైతే నా పర్సనల్ సజెషన్ ప్రీమియంకి వెళ్ళామని చెప్తాను. ఎందుకంటే 10 lakhs వెహికల్ ఏదైతే మనం ఆ రేంజ్ లో పర్చేజ్ చేస్తారో మ్యాక్స్ టు మ్యాక్స్ 5 years వరకే వెహికల్ యూసేజ్ అనేది ఉంటుంది మాక్సిమం. సో దానికోసం మేమైతే కస్టమర్ కి ఫస్ట్ అయితే ప్లస్ ప్రిఫర్ చేస్తాము. సో దాని తర్వాత ఏదైతే వెహికల్స్ ప్రీమియం వెహికల్స్ ఉంటాయో 100% నేను ప్రీమియం ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తాను. సో మీరు కూడా నా లాస్ట్ వీడియోస్ చాలా వరకు చూసుకోవచ్చు. ప్రీమియం వెహికల్స్ అన్నిటికి కూడా నేను Garware ప్రీమియం సజెస్ట్ చేసి ప్రీమియం PPF అప్లై చేస్తాను. కస్టమర్ కూడా ఆ లెవెల్లో కన్విన్స్ చేసి కస్టమర్ కూడా ఆ లెవెల్లో దాని క్వాలిటీస్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి కస్టమర్ కి అయితే నేను ఒపీనియన్ తోని నా ఒపీనియన్ కస్టమర్ కి అయితే నేను కన్ఫర్మేషన్ తీసుకుంటాను. సో ఇది ఎందుకు మేము మ్యాగ్నైట్ కి ప్లస్ ప్రోడక్ట్ వేయడం జరిగింది అనేది రీజన్ అన్నమాట. సో ఇప్పుడైతే మీరు చూడొచ్చు వెహికల్ అయితే బానెట్ PPF ఇన్స్టాలేషన్ జరుగుతుంది. సో ఇన్స్టాలేషన్ టైంలోనే మాకు ఒక చిన్న డిఫికల్టీస్ ఏమున్నాయంటే ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఆ స్టోన్ చిప్పింగ్స్ అయితే మాకు క్లియర్ గా కనిపించాయి. చేసేది ఏం లేక ఇంకా ఆ స్టోన్ చిప్పింగ్ పైంచలే PPF అయితే ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. సో ఇలాంటి చిప్పింగ్స్ కానీ స్క్రాచెస్ కానీ కాకముందే PPF ఇన్స్టాలేషన్ అనేది 100% వర్తబుల్ అని చెప్పేసి చెప్పొచ్చు. Ocean,
సో ఇప్పుడైతే మీరు చూడొచ్చు 2 డోర్స్ అయితే పీపీఎఫ్ ఇన్స్టాలేషన్ అయిపోయింది. సో ఈ 2 డోర్స్ ఇన్స్టాలేషన్లో ఒక మంచి మెమరబుల్ మూమెంట్ ఏదైనా ఉంది అంటే ఆల్రెడీ మొత్తం పీపీఎఫ్ అయితే మొత్తం డోర్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత వెదర్ స్ట్రిప్స్ ఇంకా సైడ్ మిర్రర్ ఇంకా డోర్ హ్యాండిల్ కూడా ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే వెదర్ స్ట్రిప్ కన్నా ఎక్కువ ఓవర్ కటింగ్ అయిపోయి పీపీఎఫ్ కటింగ్ చేశాడు మావాడు. చేసేది ఏం లేదు, ఇంకా మొత్తం పీపీఎఫ్ మొత్తం రిమూవ్ చేసి మళ్ళీ రీఇన్స్టాల్ చేయించాను. ఎందుకంటే ఎలాంటి మైనర్ థింగ్స్ కూడా నేను కాంప్రమైజ్ కాను కాబట్టి సో రీప్లేస్మెంట్ చేయడం జరిగింది. చాలా వరకు కస్టమర్స్ ఏంటంటే ప్రీ కట్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలా లేదంటే మాన్యువల్ కటింగ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలా, ప్రీ కట్ కి మాన్యువల్ కటింగ్ కి డిఫరెన్స్ ఏంటి అని చాలా వరకు డౌట్స్ తో ఉన్నారనమాట. ఎలా ఉంటుందంటే ప్రీ కట్ అనేది కంప్యూటరైజ్డ్ కటింగ్ ఉంటుంది అనమాట. సో కంప్యూటరైజ్డ్ కటింగ్ అంటే మనం ఎలా మెటల్ వచ్చినా కానీ అలాగే ఇన్స్టాల్ చేసి మనం దాంట్లోనే అడ్జస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. కానీ ప్రీ కట్ అనేది మనకు ఒక ½ ఇంచ్ కానీ లేదు 1/4 ఇంచ్ కానీ డిఫరెన్స్ వచ్చినా కూడా, లేదు అంటే కొంచెం అడ్జస్ట్మెంట్ లో ఎక్కువ తక్కువ అయినా కూడా మనకి ఎలాంటి ఆప్షన్ ఉండదు, మళ్ళీ రీప్లేస్మెంట్ చేయాల్సి ఉంటుంది పీస్. అదే మాన్యువల్ కటింగ్ లో అనుకోండి, ఒకవేళ ఒక ఎడ్జ్ లో కొంచెం ఎక్కువ ఓవర్ కట్ అయినా కూడా లెఫ్ట్ సైడ్ నుంచి మనం కటింగ్ చేసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ నుంచి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇది ప్రీ కట్ కి మాన్యువల్ కట్ కి ఉన్న డిఫరెన్స్. ఇంకా ప్రీ కట్ లో ఏంటంటే మీకు అన్ని మాన్యువల్ కట్ లో మౌల్డింగ్ అయితే టక్కింగ్ అయితే ఈజీగా ఉంటుంది, వెరీ టైట్ గా ఉంటుంది. మీకు ప్రీ కట్ లో ఎడ్జెస్ మాత్రమే కటింగ్ అయిపోతుంది, మౌల్డింగ్ అనేది మోస్ట్ ఆఫ్ ది పార్ట్స్ అనేది మౌల్డింగ్ ఉండదు. డిక్కీలో అయితే మనం 2 pieces లో వర్క్ చేసాము, ఎందుకంటే పైన టేల్ ల్యాంప్ పైన పోర్షన్ అయితే మొత్తం కూడా ఒక సింగిల్ పార్ట్ లో వచ్చేసింది ఇక్కడ. సో ఇంకా టేల్ ల్యాంప్ ఈ లైనింగ్ కింది పార్ట్ మొత్తం కూడా ఒక లైన్ లో వచ్చేసింది. సో ఈ 2 part లో మనం 2 pieces లో మనం వర్క్ అయితే చేసేసాము. సో మీరు చూడొచ్చు పిల్లర్ అయితే మనకు క్వార్టర్ ప్యానల్ పిల్లర్ అయితే ఇండివిజువల్ వచ్చింది. సో మనం క్వార్టర్ ప్యానల్ అండ్ పిల్లర్ ఇక్కడ కటింగ్ వచ్చేసి అయితే మనకు చూడొచ్చు వెరీ ఈజియెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు ఇన్స్టాలేషన్లో. నా ప్రకారంగానైతే గర్వారే ప్లస్ ఇన్స్టాల్ చేసిన వెహికల్లో కొంచెం డిలే చేసినప్పటికీ ప్లస్ ఈ వెహికల్కి వర్త్ అనిపించింది. అండ్ ద అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది, ఫినిషింగ్ కూడా మీరు చూడవచ్చు. సో ఇది మనకు గర్వారే ప్లస్ ఇన్స్టాలేషన్ నిసాన్ మ్యాగ్నెట్తో చేసిన ప్రాసెస్లో ఇదైతే మనకు చూసుకుంటాం కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Karthikeya Automotives and see you in the next video.